బూతుల పేటెంట్ నాయకులు పోలీసులకు చిక్కకపోయినా పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. 100 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి వీరి అవసరం పడినట్టుంది. మళ్లీ తెరపైకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదాన్ని అందుకొని ఆరోపణలు గుప్పించారు. వీళ్లు బూతులు మాట్లాడటం మానేశారనుకుంటున్నారేమో. జస్ట్ బ్రేక్ ఇచ్చి పరోక్షంగా లడ్డూ వివాదం చేసిన వారి కాళ్లు పడిపోతాయని కొడాలి నాని అన్నారు. వీరి వ్యవహార శైలిపై మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు కేవలం బూతులే వాళ్ళ సబ్జెక్టుగా ఎంచుకుని రాష్ట్రంలో ఎవరిని పడితే వారిని ఇష్టారీతిని మాట్లాడినటువంటి 3 వ్యక్తులు పేరిని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మళ్ళీ తెర మీదకు వచ్చారు. ఎందుకనంటే పేర్ని నాని మీద కేసులు ఉన్నాయో లేవో నాకైతే కొంత క్లారిటీ లేదు, కానీ అటు కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద అయితే మాత్రం కేసులు ఉన్నాయి. మరి వీళ్ళ ఇద్దరి మీద కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో 100 రోజుల తర్వాత మళ్ళీ వైసీపీ కార్యాలయంలో ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా, బూతుల నాయకులు ముగ్గురు కూడా ప్రత్యక్షం అవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్టు. ఎందుకంటే ఇప్పటి వరకు కనపడకుండా పోయారు, 100 రోజులుగా కనిపించలేదు, విదేశాలు పారిపోయారు అని చెప్పేసి పోలీసులు కొంత చెబుతూ వచ్చారు కూడా. ఎందుకని అంటే పోలీసులు ఆ విషయం చెప్తూ ఉంది, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో భాగంగా వీళ్ళని ఎక్కడా కూడా టచ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసులు అటు వంశీని కానీ లేకపోతే కొడాలి నాని కానీ ఎక్కడా టచ్ చేయలేదు. కానీ ఎక్కడా టచ్ చేయకోకుండా వీళ్ళు ఊహించని విధంగా వీళ్ళు విదేశాలు పారిపోయారు, డల్లాస్లో ఉన్నారు, డల్లాస్లో తలదాచుకుంటున్నారు అని చెప్పేసి పోలీసులు చెప్పిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఇవన్నీ అబద్ధాలని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పారిపోలేదు, పోలీసులకు దూరంగా ఉన్నారు. పోలీసులోనే వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు సమాచారాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులకి తెలిసినా కూడా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది ప్రతి ఒక్కరూ నిన్నటి నుంచి చర్చించుకున్నటువంటి టాపిక్ ఇది. ఎందుకనంటే వల్లభనేని వంశీ ఎటువంటి భాష మాట్లాడాడు, అసలు కొడాలి నాని ఎలాంటి భాష మాట్లాడాడు, అసలు వాళ్ళు మాట్లాడినటువంటి భాష కానీ ఇవి కానీ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా జీర్ణించుకోగలడా? ఏ ఒక్క వ్యక్తి మనోభావాలకి తగినట్టుగా మాట్లాడారా వాళ్ళు? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, లేదు అంటే నేను మాట్లాడటం కూడా అది భావ్యం కాదు ఇప్పుడు ఈ సందర్భంలో, మహిళల్ని ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ ముగ్గురు ఎలాగో ఓడించారు ప్రజలు. సరే, ఓడించితే రాజకీయంగా వీళ్ళు సమాధయ్యారులే అని చెప్పేసి అనుకున్నాం అందరం. ఈ 100 రోజుల మట్టి కనపడకుండా పారిపోయారు. ఓకే, అసలు వీళ్ళు కనపడటం లేదు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారు. సరే, కనపడలేదు, వీళ్ళు ఎక్కడో తలదాచుకుంటున్నారని చెప్పేసి అనుకున్నాం. ఉన్నట్టుండి వీళ్ళు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ ఏంటి? ఒక ప్రధాన కులం ఏదైతే సామాజిక వర్గం ఉందో దాని మీద 2 సామాజిక వర్గాల మీద దాడి చేయించాలంటే ఈ ముగ్గురు కావాలి. ఎవరు కావాలి? పేర్ని నాని కావాలి. అటు కాపు సామాజిక వర్గాన్ని తిట్టడానికి పేర్ని నాని కావాలి, లేదంటే పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే పేర్ని నాని కావాలి. ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ నాయకుల్ని తిట్టాలన్నా కొడాలి నాని కావాలి, అలాగే వల్లభనేని వంశీ కావాలి. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని తెర వెనక దాక్కున్నటువంటి వీళ్ళ ముగ్గురు తెరపైకి వచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన తరువాత కూడా వీళ్ళు కొంతమంది మీడియా సంస్థల యజమానులు అయితే వీళ్ళ భాష మారిపోయింది, వీళ్ళు భయపడిపోయారు, వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అదేం కాదు, వీళ్ళ జీన్లో భాష మారే అవకాశం లేదు. ఎందుకనంటే కొడాలి నానిలో కానీ వల్లభనేని వంశీ జీన్లో కానీ భాష మార్చుకునే ఇది కానీ లేదు. వాళ్ళు పద్ధతి ప్రకారం మాట్లాడతారని నేను ఎక్కడా అనుకోను. ఎందుకనంటే వాళ్ళు రాజకీయంలో పుట్టినప్పుడు, వాళ్ళు రాజకీయాలు మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళ భాష తీరు అదే విధంగా ఉంటుంది. ఎంత దారుణమైన భాష తీరు ఉంటుంది అంటే వాళ్ళు అలాగే ఉంటారు. నిన్న మీడియా సమావేశంలో మాట్లాడేటప్పుడు కూడా ఒక్క బూతులు మాట్లాడితే ఏమైనా ప్రభుత్వం నుంచి ఇబ్బంది వస్తుందేమోనని చెప్పేసి ఏదన్నా కాస్త తగ్గారేమో, కానీ వాళ్ళ బాడీలో లేకపోతే వాళ్ళ రక్తంలో అదే భాష ఉంటుంది. కానీ
వీళ్ళు ఎంటర్ అయ్యారు అని అంటే ఇది కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడే. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని చెప్పాలి. వీళ్ళు కనపడకపోవటం కూడా వ్యూహాత్మక ఎత్తుగడే. వీళ్ళ పోలీసుల నుంచి దూరంగా ఉంచాలి, వీళ్ళని అరెస్ట్ కాకుండా దూరంగా ఉంచాలి, వీళ్ళు ముందస్తు బెయిల్స్ వేసుకునేంతవరకు వీళ్ళు దూరంగా ఉండేలా చేయాలి. ఇదంతా ఒక పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. దాని ప్రకారమే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు తెర మీదకి రావాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎవరిని తిట్టాలి, ఏ విధంగా బూతులు మాట్లాడుతూ ప్రజల్ని కించపరచాలి, లేదా రాజకీయ నాయకులు కించపరచాలి, ప్రభుత్వంలోని పెద్దల్ని కించపరచాలి, లేదంటే సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కించపరచాలి అనేది జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం నడుస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారమే వీళ్ళు ముగ్గురు మళ్ళీ తెర మీదకి రావటం జరిగింది. మామూలుగా వీళ్ళకి ప్రజలు నిజంగా చెప్పాలంటే వీళ్ళకి బుద్ధి చెప్పారు, ఒక విధంగా ఓడించి బుద్ధి చెప్పారు ప్రజలు. కానీ ఓడించి బుద్ధి చెప్పిన వీళ్ళలో అయితే నేనైతే మాత్రం మార్పు వచ్చింది, వీళ్ళు మారారు, వీళ్ళ భాష మారుతుంది అని చెప్పేసి అయితే మాత్రం నేనైతే అనుకోను. ఎందుకు అనుకోను అని అంటే కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు వీళ్ళు భాష మారిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి భయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా, ఎవరికి వీళ్ళు భయపడే వ్యక్తులు కాదు. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కఠిన చర్యలు తీసుకుంటారో అప్పుడే వీళ్ళకి భయం వస్తుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి తమను కించపరిచిన వ్యక్తుల పట్ల కూడా, తమను కించపరిచిన వ్యక్తుల పట్ల కూడా మౌనంగా ఉన్నంత కాలం పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ వీళ్ళు ముగ్గురు ఇలాగే వ్యవహరిస్తారు. నిన్న మీడియా సమావేశంలో చూసిన సందర్భంలో కొడాలి నాని మాట్లాడిన తరువాత వల్లభనేని వంశీ కోవటం జరిగింది మైకును. అయితే వల్లభనేని వంశీ కొడాలి నాని కన్నా తెలియగలవాడు. ఎందుకు తెలియగలడు? ఎట్టా తప్పించుకోవాలో తెలిసినవాడు. కాబట్టి నిన్న మీడియా ముందుకు రాకోకుండా మీడియాలో మాట్లాడితే రాబోయే రోజుల్లో కేసులు ఏమన్నా తవ్వుతారేమో, లేకపోతే కేసులు ఏమన్నా తవ్వి మళ్ళీ అరెస్టులు అంటారేమోనని చెప్పేసే ఉద్దేశంతో వల్లభనేని వంశీ మాట్లాడలేదు. కానీ వీళ్ళు ముగ్గురు ఒక్కటే. వీళ్ళు ముగ్గురు, వీళ్ళ భాష, వీళ్ళు ఏం చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఉంటుందనేది సుస్పష్టం. వీళ్ళు మారారు అని చెప్పి ప్రజలు అనుకున్నా కూడా అది పొరపాటు. కానీ ప్రజలైతే మాత్రం అనుకుంటున్నారు ఈ ముగ్గురిని ఇప్పటి వరకు వీళ్ళ మీద కేసులు ఉన్నా కూడా, ఈ ముగ్గురులో అంటే నాకు తెలిసినంత వరకు మిగతా ఇద్దరు కొడాలి నాని కానీ లేకపోతే వల్లభనేని వంశీ కానీ వీళ్ళ మీద కేసులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అరెస్టు చేయలేకపోతుంది ప్రభుత్వం ఎందుకని ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోంది అని చెప్పేసి అయితే మాత్రం ప్రజల్లో ఒక భావన ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో భావన ఉంది, ప్రతి ఒక్కరిలోనూ ఈ భావన ఉంది. కానీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు. కానీ వీళ్ళు ముగ్గురు మారారు అనుకుంటే పొరపాటు. వీళ్ళు మళ్ళీ ముగ్గురు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళే రోజున కూడా అక్కడ కూడా ప్రత్యక్షమవుతారు. అక్కడ కూడా ప్రత్యక్షమై ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తారు. అన్ని రకాల అస్త్రాలు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇస్తారు. ఆ విధంగానే ఆ డైరెక్షన్ ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ప్రకారమే వీళ్ళు మాట్లాడతారు అనేది సుస్పష్టం.